Hi, hello, good morning. Welcome to my channel. Okay, today class లో మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 11.2లో లాస్ట్ క్లాస్ కంటిన్యూస్గా 4-5 ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే మనకి సపరేట్గా ప్రొడక్ట్ చేస్తూ వాటిని యాడ్ చేయాలి. సేమ్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమే. అందుకే ఈ 2 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఎలా మనం సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ముందుగా చూడండి, ప్రాబ్లం నోట్ చేశాను మీకు ఇక్కడ. సొల్యూషన్ అనేది ఎలా చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉండేవి మనకి 3 ప్రొడక్ట్స్ చేయాలి వేరువేరేగా. సో అంటే a ఇంటూ a మైనస్ బి ప్లస్ బి ఇంటూ బి మైనస్ సి ప్లస్ సి ఇంటూ సి మైనస్ ఏ, అంటే వాటిని ప్రొడక్ట్ చేస్తూ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మనకి ఒక మోనోమియల్, బైనోమియల్, అంటే ఇలా మనం 2 టైమ్స్ ఏతో దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ బీతో 2 టైమ్స్ ఇక్కడ చేయాలి. ఈ 2 టైమ్స్ని ఇక్కడ చేయాలి. సో చూడండి ఒకసారి, మనకి రెండింటి మధ్యలో ఒక సైన్ అనేది వచ్చిందంటే, ఒక ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ ఏదైనా ఒక ఆపరేటర్ వచ్చింది అంటే అవి రెండు కూడా సపరేట్ టర్మ్స్ అనమాట. ఓకే, అక్కడ అర్థం చేసుకోండి మీరు. సో ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బి మైనస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ సి మైనస్ సి ఇంటూ ఏ. ఓకే, సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ సి బీసీ ప్లస్ సి ఇంటూ సి సి స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏ సిఏ. ఇలా మనకి ఎక్కువ టర్మ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. ఇందులో కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్ని సింగిల్ టర్మ్సే. సో అన్ని సింగిల్ టర్మ్సే కాబట్టి ఒక ఆర్డర్లో రైట్ చేయండి అంతే. జస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇక్కడతో మనకి సమ్ అయిపోయినట్టే. వెరీ వెరీ ఈజీ అంటే ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. కాకపోతే మీరు చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చేస్తే చాలు. అంటే ఆ సైన్ యూజ్ చేసేటప్పుడు ఆపరేటర్స్ని అవి ఒక్కటి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం సేమ్ ఇది కూడా అంతే. ఈ 3 ప్రొడక్ట్ చేస్తూ యాడ్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. ఇక్కడ చూడండి, ఒక మోనోమియల్తో మనకి ట్రైనోమియల్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఎక్స్తో ఫస్ట్ ఎక్స్ని చేయాలి, వై చేయాలి, అట్ ద సేమ్ టైం ఆర్ని కూడా చేయాలి. సో వైతో ఈ 3 టర్మ్స్ని ఇలా. ఓకేనండి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై ప్లస్ వై ఇంటూ ఆర్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్ ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్. చూడండి, మీకు ఇక్కడ ఎక్స్కి మల్టిపుల్కి రెండింటికి వేరియేషన్ అర్థమవుతుంది కదా. లేదంటే మీకు డిఫరెంట్ అదే రెడ్ కలర్తో చూడండి అండర్లైన్ చేస్తున్నా. ఇది మీకు మల్టిపుల్ ఆపరేటర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎక్స్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, పెన్సిల్తో ముందు చేస్తున్నా, A2 నేను చేస్తున్నాను అనేది E2 దీనివల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అంతే సింపుల్గా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఎక్స్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ ఆర్ లేదా ఆర్ఎక్స్ ఎలా అని రాసుకోవచ్చు, ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఆర్ వైఆర్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్
మైనస్ ZY మైనస్ Z². ఓకే, ఇన్ని టర్మ్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు మీకు ఇందాకలాగా సేమ్ కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయండి? చూడండి, X² Y² Z² అనేవి సేమ్ 1 టైమ్స్ వచ్చాయి. ఓకే, సేమ్ వాటి ముందు ఏవైతే సైన్స్ ఉన్నాయో అట్లా యాజ్ ఇట్ ఈస్గా రైట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ XY టర్మ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక XY టర్మ్ ఉంది, ఇక్కడ ఒక XY టర్మ్ ఉంది. సో ఆ రెండింటిని చూడండి, రెండింటి ముందు కూడా ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మీరు రెండు యాడ్ చేయండి. అంటే XY 1XY ప్లస్ 1XY అంటే 2XY. ఓకే, ఇది కూడా అయిపోయింది. మనకి ఇంకా మిగిలినవి ఏంటంటే ఇది మిగిలింది, ఇది మిగిలింది, ఇది మిగిలింది. సో వాటికి దేనికి కూడా రిలేషన్ అనేది లేదు. ఇక్కడ R ఉందంటే X వచ్చింది, ఇక్కడ R ఉందంటే Y వచ్చింది. సో ఇక్కడ XY సపరేట్గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ టర్మ్స్ రైట్ చేసేయండి. ఇదండి మీకు 5th వన్ చేసే ప్రొసీజర్. సో 4th 5th ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను మీకు, ఐ హోప్. సో ఇన్ కేస్ ఏమైనా చెప్పేటప్పుడు ఏమైనా తొందరగా కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకున్నా, ఇంకా ఏమైనా సింపుల్ వేస్లో చెప్పాలి అని మీకు అనిపించిన సో నాకు వెంటనే కామెంట్ చేయండి, మీకు నేను వెంటనే రియాక్ట్ అయ్యి ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.